చేయనివ్వాలి. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యను. ఇట్లనే వచ్చి ఇంకా నడుస్తాడు వనికంట అంతేనా మరి. ఆయనకి ఇబ్బంది ఏం కావట్లేదు, ఎందుకంటే నడక వచ్చినాక ఆయనకి ఎంత హ్యాపీ ఉంది తెలుసా అండి. అయితే 3 స్టెప్పులు పరిచయం చేస్తున్నాడు, 3 చేసిండు కదా, హ్యాపీ అనిపిస్తుంది. ఆ ఆలోచన రావడం కూడా చాలా గ్రేట్ కదా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మనకంట అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనకంట 3 విషయాలు పరిచయం చేశాడంట. ఏంటివో అడుగుదాం. ఏంటిది మని? ఎట్లా అట్లా పోయావా? మన సొంతగా ఇలా చూపిస్తుండండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అబ్బా అబ్బా అన్నాడు అట్లా అమ్మా. ఫస్ట్ స్టెప్. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటిది? ఇటు వచ్చి చెప్తావా? ఇట్లా తిరుగు. సెకండ్ స్టెప్. మన సెకండ్ స్టెప్ అంట అండి. 3 స్టెప్పులు చూపిస్తా అన్నాడు. స్టార్ట్. ఇదేంటిది? సెకండ్ స్టెప్. అట్లా లేచిండు అంటే ఇప్పుడు ఊకనే లేస్తాడు కానీ మీకు చూపిస్తుండండి. అబ్బా అట్లా లేచిండు అన్నట్టు. అప్పుడు అట్లా లేస్తేనే ఆయనకు బలం వచ్చింది అన్నట్టు, అంతేనా? అవి అట్లా అన్నాడు. అట్లా అంటూ వచ్చిందారా? ఇంకా అంత అట్లా వచ్చిండు బిర్రుగా మీకు పరిచయం చేస్తుండ అన్నట్టు. మళ్ళీ తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళా ఎంత ఫ్రీగా వచ్చిండు అనేది మళ్ళా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాడు. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అన్న, ఫస్ట్ సారి చూపిస్తుండు కదా, అందుకని ఇట్లా అట్లా బిర్రుగా వేసుకుంది అన్నట్టుగా. అప్పుడు అట్లా పిరికిలు బట్టి మోచేతులు సపోర్ట్ చేసుకుంటేనే వచ్చింది. మనకంట నీకు లేకపోతే రాలేదా? అయితే మనకంటే పిరికిలు పట్టొద్దు అన్నారు, అసలు ఇట్లా బిర్రుగా పడుతున్నా అన్నారు. కానీ మాకు డాక్టర్ అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళకి ఎట్లా ఒడుపు ఉంటే అట్లా చేస్తేనే వస్తుంది అని చెప్పిర్రు. మనకంటే ఎట్లా వాళ్ళ గ్రిప్ తోటే చేస్తారు కదండి, ఆ గ్రిప్ తోటే మనం చేయనివ్వాలి. మనకు నచ్చినట్టుగా చేసేది వాళ్ళకి ఎట్లనైతే వస్తుందో అట్లనే చేయనివ్వాలి. అట్లా అయితేనే వస్తుంది. మనకంటకైతే ఇట్లా గ్రిప్ ఉండే ఇట్లా చేస్తుండు. వస్తుండు చిన్నగా. ఇంకా డాక్టర్ అమ్మ అయితే మాకు అంతే చెప్పిందండి, నడక వస్తుంది, వాళ్ళకి ఎట్లా గ్రిప్ ఉంటే అట్లా నడవనివ్వమ్మా, ఇంకా నువ్వు ప్రాక్టీస్ చేయాలి బాగా బాబుకి అన్నది. మేడంకి ఇచ్చిన మాట ప్రకారము, మనకంట నడవడం ప్రకారము, మా సార్కి ఇచ్చిన మాట ప్రకారము, ఈయనదంతా మా సారు పని చేస్తే మళ్ళీ నేను ఇంట్లో మనకంటకు చేయాలి కదా. మా సార్కి ఇచ్చిన మాట, డాక్టర్ మేడానికి ఇచ్చిన మాట, మీకు ఇచ్చిన మాట అన్ని నేనైతే నెరవేరుస్తున్నానే అనుకుంటున్నా. మీరు కామెంట్లోనైతే చెయ్యండి, నేను నెరవేరుస్తున్నానా నెరవేరట్లేదా అనేది. అయితే ఈ స్టేజ్కి వచ్చిండు మణికంఠ. ఓకేనా అండి? నేనైతే ఇంకా ఎట్లా మణికంఠకి ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఆయనకి ఎట్లా గ్రిప్ ఉంటుందో ఫస్ట్ అడుగుతా అండి. అడిగినాక అలానే చేస్తా. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యను. ఇబ్బంది పెడుతున్నా మరి నేను, అట్లా వస్తుండండి మణికంఠ. ఇంకా కూడా చూపిస్తాడు నెక్స్ట్ వీడియోలో ఏంటిది అనేది. ప్రతి వీడియోస్ ఇట్లానే వస్తుంటాయి, చూసి ఇప్పుడు చూపిస్తుండు. ఇప్పుడేమో పట్టు టైట్నెస్ అంటే ఇప్పుడు. ఆగింగ్ కూర్చో. ఓకే అండి, 3 స్టెప్. ఇప్పుడు 3 స్టెప్ పరిచయం చేస్తాడు మనకంట, చూద్దాం. ఇదేంటిది? థర్డ్ స్టెప్. చూడండి మీరే, నేనేమంతా పట్టుకోలేదు. ఇట్లనే వచ్చి ఇంకా నడుస్తాడు వనికంట, అంతేనా మరి? అంటే మంచిగా పోతున్నాడు చూడండి, అల్కగానే వస్తున్నాడు, బెదిరికేం రావట్లేడు. ఆయనకి ఇబ్బంది ఏం కావట్లేదు, ఎందుకంటే నడక వచ్చినాక ఆయనకి ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అండి. అసలు
చాలా హ్యాపీగా ఉన్నాడు మనకంట. మళ్ళీ అటు వస్తాం. స్టార్ట్. చూడండి మనకంత ఎట్లా వస్తుండో. ఇది 3 స్టెప్ అమ్మాలి. మళ్ళీ రేపు వాళ్ళకు పరిచయం చేస్తావా? ఇంకో వీడియో. ఓకే, ఇక్కడ కూర్చొని మీతో ఒకసారి మాట్లాడతాం. స్టార్ట్. ఓకే అండి, మనకంటే అయితే 3 స్టెప్పులు పరిచయం చేస్తాడు. 3 చేసిండు కదా. పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో ఏం చేస్తాడో, ఇంకేమేమి ఎక్సర్సైజులు చేస్తాడో, మనకి ఇంకేం పరిచయం చేస్తాడో చూద్దాము. ఇది ఆయనకు వచ్చిన ఐడియానే, మనకంటకు వచ్చిన ఐడియానే ఇది. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఏం చేస్తాడో చూద్దాం మనం. ఇంకా అంటే ఈ గ్రోతింగ్ రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాడంతల వాడికి మనం మన సబ్స్క్రైబర్లకి చెప్దాము, మన వ్యూవర్స్కి చెప్దాము అని అన్నాడు. చాలా అయితే ఇంక నీకేమనిపించింది? నా ఇంప్రూవ్మెంట్ వల్ల ఇంకో కొంతమంది బాగా వచ్చేస్తారు. ఆయన ఇంప్రూవ్మెంట్ వల్ల, మన వీడియోస్ వల్ల ఒక ముగ్గురికి మంచిగా అయినా కూడా మన వీడియో అనేది చూసి, మనకంటని చూసి ఇంకో 2-3 పిల్లలు నడవాలనుకున్నా కూడా మనకి బ్లెస్సింగ్స్ అవుతాయి. ఓకేనా అండి? మీకు వీలైనంత వరకు మనకంట ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. గంట బెల్ మాత్రం గట్టిగా కొట్టండి. గట్టిగా కొడితేనే మణికంఠ హార్ట్లో, మీ హార్ట్లో మణికంఠ ఉంటాడు. ఓకేనా? బెల్ బటన్ నొక్కి ఆల్ సింబల్ నొక్కండి. మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంటుంది. లైవ్ కూడా రోజు చేస్తున్నాడండి మణికంఠ. లైవ్ కూడా అటెండ్ కాండి, షార్ట్స్ వస్తుంటాయి. ఇలానే చూస్తుండండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.